హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బారాముల్లా ఇదొక హిందీ ఫిలిం. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే సూపర్ ఉంది. 2 hours ఉంది. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఆర్టికల్ 370 ఆ మూవీ చాలా సక్సెస్ అయింది. ఆ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేసిన ఆదిత్య సుహాస్ గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, బారాముల్లా అనేది ఒక కాశ్మీర్లో ఒక ప్లేస్. ఆ ప్లేస్లో చాలామంది చిన్నపిల్లలు మిస్ అవుతూ ఉంటారు. ఎవరు కిడ్నాప్ చేస్తారో తెలీదు, వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. సడన్గా మాయమైపోతూ ఉంటారు. ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. లాస్ట్కి ఏం జరుగుద్ది అనేదే స్టోరీ. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే, జస్ట్ పర్లేదు అనే విధంగా ఉంది భయ్య. బాగుంది అని చెప్పలేకపోతున్నా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నాకైతే ఒక యావరేజ్ వాచ్ అనిపించింది. మళ్ళీ చెప్తున్నా, యావరేజ్ అనగానే నీకు ఏది నచ్చదు అని కామెంట్స్ పెట్టొద్దు. యావరేజ్ అంటే 50-50, సగం నచ్చి సగం నచ్చలేదు అని అర్థం. స్లో పేసింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, కొంచెం యూనిక్గా అంటే కొత్తగా కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా కన్ఫ్యూజ్ కూడా ఉంది, సరైన క్లారిటీ లేకుండా కూడా ఉంది. అదే ప్రాబ్లం అనమాట. టైంపాస్ కోసం ఈ మూవీని అయితే చూడొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా మూవీ చాలా గ్రిప్పింగ్ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా హర్రర్ సీన్స్, చాలా టెన్షన్ బిల్డ్ చేస్తారు. మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్నాయి, సస్పెన్స్ ఉంటుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా, క్లారిటీ అనేది మిస్సింగ్. అండ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకొకలాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ పిల్లల మిస్సింగ్ కేస్ ఒక నార్మల్ థ్రిల్లర్లా స్టార్ట్ అయ్యిద్ది. దాని తర్వాత హర్రర్ సీన్స్ దీనికి యాడ్ చేశారు, కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఏదో కాశ్మీర్ ఫైల్ సినిమాలా చూపిస్తారు. మళ్ళీ క్లైమాక్స్లో యాక్షన్. మూవీ స్టార్టింగ్ వెపన్ సినిమా హాలీవుడ్లా అనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే, స్టోరీని సరిగా చెప్పలేకపోయారు భయ్య. చాలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. అసలు క్లారిటీ అనేది ఉండదన్నమాట. అసలు పూర్తిగా ఏమైంది అనే విషయం అట్లీస్ట్ క్లైమాక్స్లో అయినా రివీల్ చేయలేదు. ఎందుకంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్తో చూపించారు కాబట్టి వాటి గురించి క్లారిటీ లేదు. టెక్నికల్గా మూవీ విజువల్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. కాశ్మీర్ లోయ అందాలు, అక్కడ ఉండే హౌసెస్, హర్రర్ థ్రిల్లర్కి ఉండాల్సిన అట్మాస్ఫియర్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మస్తు ఉంది. సౌండ్ డిజైనింగ్ ఎక్సలెంట్ ఉంది. ఫైనల్గా చెప్పాలంటే, బారాముల్లా అనేది ఒక మంచి యూనిక్గా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం క్లారిటీ అనేది మిస్సింగ్గా ఉంది. అందరూ అర్థం చేసుకునేలా బాగా తీసుంటే ఇంకా బాగుంది అనిపించింది. మరి ఓవరాల్ రేటింగ్ ఇస్తానంటే మాత్రం మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.